హాయ్, కవిత బాలాజీ హియర్. బంగాళా రాగంలో ఆది తాళం. దీనికి స్వరం ఏంటంటే గిరిరాజసుత త్యాగరాయ కీర్తన అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియోలో పల్లవి పాడేశాను, అనుపల్లవి 1, 2 కూడా పాడేశాను స్వరం సాహిత్యం. ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ఉట్టి చరణం మాత్రమే స్వరం సాహిత్యం పాడతాను అనమాట. మీరు దీనిలో చూసి నేర్చుకోవచ్చు. స్వరం ఉంటే మీరు దాన్ని రిపీట్ చేయొచ్చు, లేకపోతే రాసుకోవచ్చు. సో how it is, గణనాద పరాత్పర శంకర అనేది వస్తుంది. దానికి స్వరం స్టార్ట్ చేస్తాను. ప ప ప ప స స స ని ప మ రి గ రి గణనాద పరా పర శంకర సరి గ మ ప మ రి ప సని ప మ రి గ రి గణవారి నిధి రజనీకర పసరి రి సరి గ రి గ మ రి గ రి సా ఫణి రా జకం కణ విఘ్న నివ పస సని ప మరి ప సని ప మ రి గ రి రణ శ్యాం భవ శ్రీ త్యాగరాజసుత. ఇంకో 2 సంగతులు ఉన్నాయి లాస్ట్ లైన్కి. అవి కొంచెం మనకి డిఫరెన్స్ వస్తుందన్నమాట మధ్యలో స్వరాలకి. అవి నేను ఇప్పుడు పాడతాను. పస పస సని ప సా సని ప మ రి గ రి. ఇక్కడ సా సని ప మ, అదొకటి డిఫరెన్స్ అనమాట ఫస్ట్కి సెకండ్కి సంగతులకి. రణ శా పవ శ్రీ త్యాగరాజసుత, ఇదే డీవియేషన్. ఇంకా థర్డ్ సంగతి ఎట్లా అంటే పస సని ప సరి గరి సరి గరి అనేదే డీవియేషన్. ఇక్కడ సని ప మ రి గ రి ఇస్ కామన్. అయితే రణ శ్యాం భవ శ్రీ అని ఎక్కడ వచ్చిందంటే సరిగరి అని వచ్చింది కదా, తారస్థాయిలో సరిగరి. దానికి రణ శ్యాం భవ శ్రీ త్యాగరాజసుత. దెన్ you can go for pallavi. Pallavi గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ. ఇలా మీరు తాళాన్ని క్లోజ్ చేసుకోవచ్చు మృదంగంతో కానీ, లేకపోతే మీరు రాగం తీస్తూ దాన్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఇది త్యాగరాయ కీర్తన గిరిరాజసుత తనయ. ద సెకండ్ పార్ట్ వీడియో, ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూడగలరు మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కవిత బాలాజీ హియర్.